హైదరాబాద్లో భారీగా చైనా మాంజాను పోలీసులు సీజ్ చేశారు. అన్ని జోన్లలో తనిఖీలు చేసిన పోలీసులు గోల్కొండ, జూబ్లీహిల్స్లో భారీగా చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. పతంగులు ఎగరేసేందుకు చైనా మాంజాను వ్యాపారస్తులు అక్రమంగా అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైనా మాంజా గొంతుకు తగిలి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చైనా మాంజా స్వాధీనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చైనీస్ మాంజా పైన హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైనీస్ మాంజాను బహిరంగ మార్కెట్లతో పాటు ముఖ్యంగా ఈ కామర్స్లో అమ్మకాలు చేస్తున్నటువంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ పోలీసులు సీజ్ చేసినటువంటి చైనా మాంజాను మనం చూడొచ్చు. దాదాపు 1,24,00,000 రూపాయలు విలువైనటువంటి చైనీస్ మాంజాను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పతంగులు ఎగరవేసేందుకు ఈ చైనీస్ మాంజాను ఉపయోగిస్తుంటారు. అందులో భాగంగానే ఈ చైనీస్ మాంజా ద్వారా అనేక మంది ఇప్పటికే గతంలో కూడా మనం చూసాం అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల పర్యావరణానికి మనుషుల ప్రాణాలకు హాని కలిగించేటువంటి చైనా మాంజాను దాదాపు అంటే గతంలోనే 2016లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది బ్యాన్ విధించింది. అయినప్పటికీ కూడా దొడ్డిదారిన ఈ చైనీస్ మాంజాను బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రధానంగా మనం చూసినట్లయితే చూడొచ్చు ఇప్పటివరకు 103 కేసులు నమోదు చేసి దాదాపు 143 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. 2016 నుంచి బ్యాన్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వేరే స్టేట్స్ నుంచి ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్తో పాటు ఇతర ఢిల్లీ నుంచి కూడా ఈ చైనీస్ మాంజాను దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారు. పండగకు ఉపయోగించేటువంటి పతంగులు ఎగరేసేందుకు ఈ చైనీస్ మాంజాను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ చైనీస్ మాంజా ముఖ్యంగా మనం చూస్తే నైలాన్, సింథటిక్ తోటి తయారు చేసినటువంటి ఈ మాంజా ఇది ఎందుకంటే మనుషులకి పక్షులకు ఆరోగ్యకరమైనది కాదు. ముఖ్యంగా వాళ్ళు ఏదైనా తగలరాని చోటు తగిలితే ఖచ్చితంగా గాయాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతోమంది వాహనదారులు రోడ్డు మీద వెళ్తున్నటువంటి క్రమంలో ఈ చైనీస్ మాంజా తెగి మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. ప్రస్తుతం 1,24,00,000 విలువైనటువంటి చైనీస్ మాంజాను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. ఒక్క గోల్కొండ జోన్ పరిధిలోనే దాదాపు 34 కేసులు నమోదు చేసి 65 లక్షల రూపాయల విలువైనటువంటి చైనీస్ మాంజాను కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన నిఘా పెట్టడం జరిగింది. దాదాపు 67 కేసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు నమోదు చేశారు. 87 మందిని అరెస్ట్ చేసి దాదాపు 68 లక్షల రూపాయలు విలువైనటువంటి చైనీస్ మాంజాను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ చైనీస్ మాంజాను కూడా అంటే బహిరంగ మార్కెట్లో దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా నాట్ యూజ్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అంటూ ఈ విధంగా చెప్తూనే దీన్ని బహిరంగ మార్కెట్లో కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇండస్ట్రియల్ యూజ్ ఓన్లీ అని దీని మీద రాసినప్పటికీ కూడా అంటే పోలీసులకు కానీ ఇతర వ్యక్తులకి అనుమానం రాకుండా ఇది కేవలం ఇండస్ట్రియల్ యూజ్కి మాత్రమే ఉపయోగిస్తున్నామని చెప్తూనే ఇది బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. కేవలం బహిరంగ మార్కెట్లోనే కాకుండా ఈ కామర్స్ సైట్లలో కూడా ఇది అమ్మకాలు చేస్తున్నట్లు తాజాగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కామర్స్ ద్వారా విక్రయించేటువంటి సైట్లకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇది పర్యావరణంతో పాటు అనేక మంది రోడ్లపై వెళ్ళేటువంటి వారు కూడా ఈ చైనీస్ మాంజా గొంతుకు తగిలి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం ఉంది. చాలా మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి 2016 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైనీస్ మాంజాను నిషేధం విధించారు. బహిరంగ మార్కెట్లో ఎవరైనా అమ్మకాలు చేసినా ఒకవేళ ఎవరైనా తెలియక చైనీస్ మాంజా కొనుగోలు చేసి ఎగరవేసడం ద్వారా ఎవరికైనా గాయాల పాలైన వారిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం అన్ని జోన్ల పరిధిలో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి కోట్ల రూపాయలు విలువైనటువంటి చైనీస్ మాంజాను అయితే మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.